ఈరోజు మనతో ఉన్న గెస్ట్ రెడ్డి జాగృతి అధ్యక్షుడు వ్యవస్థాపకుడు ముట్టం గారి మాధవరెడ్డి గారు. నమస్కారం సార్. నమస్కారం. అసలు ఈ రెడ్డి జాగృతి సంస్థ మీరు ఎలా ఏర్పాటు చేశారు సార్, ఎలా స్టార్ట్ చేశారు? వీళ్ళ అధికారం అనేది వివిధ రాష్ట్రాలలో అక్కడ ఉన్నటువంటి జనాభా కానీ రాజకీయ పార్టీల ఆ వ్యవస్థలో రాజకీయ పార్టీలే శాసిస్తాయి, కులాలు శాసించాయి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు ఇతర కులాల వారిగా ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలు మాకెందుకు ఇవ్వరు అంటే మేము చేసిన పాపం ఏంది? మా తండ్రి చదువుకోలేదు, మా తండ్రికి రాజ్యాంగం గురించి తెలియనప్పుడు హక్కుల గురించి అడగలేదు. ప్రభుత్వాలతో కొట్లాడితే మనకు హక్కులు వస్తాయని కొట్లాడకపోతే నా పిల్లలు ఎవరిని అంటారు? నన్నే అంటారు కదా. ఇంటర్వ్యూలో బీసీ కార్యకర్తల్ని కించపరిచినట్టు మాట్లాడారంట, మరి అది ఎంతవరకు మీకు సబబు అనిపిస్తుంది? కూడా నేను అడుగుతున్నా, ఎవరైతే బీసీలు రెడ్లు దూరం అయ్యారు, కలిసి లేరు, విడిపోయారు నాయకులు ఎవరైతే ఉన్నారో, మీరు రెడ్డి వ్యాపారవేత్తల దగ్గరికి పోరా, మీరు రెడ్డి రాజకీయ నాయకుల దగ్గర రూపాయి అడగరా? ఇప్పుడు ఒక బహిరంగ సభ పెడతా అంటారు, దానికి 10 లక్షలు 20 లక్షలు కావాలంటారు. ఎవరు దగ్గర తీసుకొచ్చుకుంటారు? వాళ్ళ ఇంటికెళ్ళి ఇస్తారా, లేక పేదైనటువంటి బీసీలు ఇస్తారా? వ్యాపారాల్లో కులం ఎలా తెలుస్తుంది? మంచి ప్రశ్న అడిగి. వ్యాపారంలో కులం ఏంటో తెలుసు. ఒక ఆయన ఉంటాడు, చింతపండు నవీన్ అని ఒక ఎమ్మెల్సీ ఉంటాడు. మాధవరెడ్డి తప్పు చేస్తే మాధవరెడ్డినే అనాలి, కానీ మాధవరెడ్డి తప్పు చేస్తే ఆ కులం అందరినీ తీసుకుపోయి రెడ్డి అంటే ఎట్లా? చింతపండు నవీన్ అనే వ్యక్తి మునూరు కాపు, నువ్వు లంగ పనులు చేసినావు అని మేము అంటాం. నేను వ్యక్తిగతమా నీ కులాన్ని మొత్తం ఆపాదిస్తామా?